హలో ఆల్! ఈరోజు వీడియోలో టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ పెసరట్టు క్రిస్పీగా, టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్‌లోకి 2 కప్పుల పెసర్లు, అరకప్పు రైస్, అర టీ స్పూన్ మెంతులు వేసి బాగా కడగాలి. ఇవి కడిగాక సరిపడా నీళ్లు వేసి రాత్రంతా నాననివ్వాలి. మీకు ఇంకా క్రిస్పీగా కావాలంటే 1 కప్పు రైస్ వేసుకోవచ్చు. ఇవి నానాక మిక్సీ జార్‌లోకి తీసుకొని 5 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్క, అర టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండి పులవాల్సిన అవసరం లేదు. మనం రాత్రి నానబెట్టి మార్నింగ్‌కి పెసరట్టు వేసుకోవచ్చు. ఈ పిండిని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, తురిమిన క్యారెట్, కొత్తిమీర అన్నిటినీ ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్న పెనం మీద పెసరట్టుని లో ఫ్లేమ్‌లో ఉంచి పల్చగా స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యారెట్ తరుగు వేసి ఒకసారి అన్నిటినీ ఇలా గరిటెతో ప్రెస్ చేసుకుంటే అన్నీ దోసకి బాగా అంటుకుంటాయి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసి ఆయిల్ వేసి బాగా క్రిస్పీగా అయ్యేదాకా కాల్చుకోవాలి. పెసరట్టు ఒకవైపు కాలాక మరో వైపుకి ఫ్లిప్ చేసి బాగా కాల్చుకొని తీసుకుంటే ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ పెసరట్టు రెడీ. ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది.